చూడు అగ్గు అగ్గు అయ్యో అప్పుడే తిడుతూనే ఉన్నాడు ఆయన. హర్ష చాలా గ్రేట్. మా టీంలో ఒక గవర్నమెంట్ బండి వచ్చింది అనమాట. మన పరేషాన్ హర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా. నిజంగా హర్ష సాధించిన ఈ విజయం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అసలు మనోడు ఇండియన్ యూత్ పార్లమెంట్ లో మెంబర్ గా సెలెక్ట్ అయ్యి ఆ రేంజ్ లో ఒక అధికారిక హోదా తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుండి అఫీషియల్ లెటర్లు, గుర్తింపు పత్రాలు అన్ని వచ్చాయంటే హర్ష కష్టమేంటో అందరికీ అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు తన కారు కూడా ఒక విఐపి కార్ లా మారిపోయింది. ఆ కారు మీద మెంబర్ ఆఫ్ యూత్ పార్లమెంట్ అని బోర్డు పెట్టి పైన సైరన్, వీసీఆర్ లైట్లు చూస్తుంటే అసలు ఒక రేంజ్ లో లుక్ వచ్చింది. అచ్చం ఒక ఎమ్మెల్యే కారు వెళ్తున్నట్టుగానే ఉంది. మరోపక్క ఇమ్రాన్ అన్న కూడా హర్షను చూసి ఎంతో మురిసిపోతున్నాడు. మన టీమ్ లో అందరూ అల్లరి చిల్లరగా ఉంటారేమో కానీ హర్ష మాత్రం చాలా సీరియస్ గా లా చదువుతున్నాడని, మనందరి కోసం ఒక విద్యావంతుడు టీమ్ లో ఉండాలనే తపనతోనే తను ఈ స్థాయికి చేరుకున్నాడని ఇమ్రాన్ అన్న మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. చదువు, డబ్బు ఈ రెండు ఉంటేనే లోకంలో మనకు విలువ ఉంటుంది అని ఇమ్రాన్ అన్న చెప్పిన మాటలు వింటుంటే నిజంగా అందరికి కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. కొంతమంది వీళ్ళ వీడియోలను చూసి ఏవో పిచ్చి కామెంట్స్ చేసినా ఇమ్రాన్ అన్న అవేం పట్టించుకోకుండా మేము చేసేది కేవలం నవ్వుల కోసమే కాదు, ప్రతి వీడియో వెనుక ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలి, సమాజానికి ఏదో ఒక అవేర్నెస్ ఇవ్వాలి అని తన మనసులో మాట చెప్పాడు. ఒక యూట్యూబర్ గా ఉంటూనే ఇలాంటి గౌరవప్రదమైన హోదాలు పొందడం, చదువుకు విలువ ఇవ్వడం చూస్తుంటే మన హర్షను చూసి ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. హర్ష నాది ఇట్లానే కేసు అయినప్పుడు హర్ష లా ఎందుకు చదువుతున్నా అంటే నా గురించి చదువుతుంది. మనోడు దానికి ఒక దానికి ప్రిపేర్ అవుతుండో దానికి ఆ చదువు నేను చదువుతున్నా అంటేనే రెస్పెక్ట్ ఇస్తారు చాలా మంది. నేను దాని తర్వాత అట్లా వద్దు, మన టీంలోనే ఒక లా స్టూడెంట్ ఉండాలని చెప్పి హర్ష లా చదవడం స్టార్ట్ చేసాడు. ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది అంటే అది చాలా గర్వంగా ఉంది. మీ అందరికి తెలిసిందే హర్షకి ఇది ఇప్పటికెళ్ళి కాదు, ఇది ఎప్పటికెళ్ళే కోరిక అనమాట. సో ఈ సింబల్ ఎప్పుడు ఉండాలని చెప్పి